సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికి స్వాగతం. ఉపనిషద్ విజ్ఞానం అనే శీర్షికలో శ్రీ ఎంవి లోకనాథం గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 69వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ లోకనాథం గారు ఈరోజు ఉపనిషత్తుల్లో ఈశా వాస్యోపనిషత్తు గురించి ప్రసంగిస్తారు. శ్రీ లోకనాథం గారికి స్వాగతం. ధన్యవాదములు. ఓం తత్సత్. ఓం గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం సర్వగురుభ్యో నమః. పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపులైన ప్రియాత్మ బంధువులారా, వందనములు. శాంతి పాఠముతో ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఈశావాస్యోపనిషత్తులోని మంత్రములను గూర్చి మనము వివరించుకునుచున్నాము. సంభూతి అసంభూతి, ఈ కార్యబ్రహ్మము కారణ బ్రహ్మము, వ్యక్తము అవ్యక్తము, అవ్యాకృతము వ్యాకృతము, హిరణ్య గర్భోపాసన, ఈ విషయాలను గురించి మనము చర్చించుకునుచున్నాము. అంటే ఈ భగవత్ స్వరూపాన్ని తెలుసుకొనుటకు మరి అష్టసిద్ధులు, అనిమయ ఆది అష్టసిద్ధులు హిరణ్య గర్భోపాసన వలన లభించినప్పటికీ కూడా ఆత్మజ్ఞానం అనేది కలుగనేరదు. అవి మధ్యలో వాటికి వినాశము ఉన్నది. కాబట్టి అవినాశయగు భగవత్ తత్వమును లేదా ఏ సర్వకాల సర్వావస్థలందు వెలుగుడు సత్యస్వరూపాన్ని, ఆత్మజ్ఞానమును, నేను ఎవరు, ఈ పరమాత్మ పరబ్రహ్మ జ్ఞానమును తెలుసుకోవాలి. ఈ సిద్ధుల వల్ల మనిషి లేదా మానవుడు అహంకారము గర్వము పెరిగి పతితుడు అయ్యేదానికి ఆస్కారం ఉన్నదనే విషయాలను మనం తెలుసుకున్నాము. తదుపరి 15వ మంత్రము హిరణ్మయేన పాత్రేన సత్యస్యాపిహితం సుముఖం తత్వం పూషన్ అపావృణు సత్యధర్మాయ దృష్టయే. ఈ 15వ మంత్రములో మనుజుడు తన జీవిత కాలములో ఉపాసనలు చేసి పరమేశ్వరుని ఉపాసించే వారు ఆ పరమేశ్వర ప్రాప్తికి అంతిమ సమయములో లేదా మహాప్రస్థాన సమయములో భగవంతుణ్ణి ప్రార్థించాలని అటువంటి జిజ్ఞాస కలుగుతుందని ఈ మంత్రము తెలియజేస్తున్నది. మనము లోకములో
వ్యక్తులు మరణ సమయము ఆసన్నమైనప్పుడు వారికి చెవులో నారాయణ మంత్రము చెప్పడం అనేది కూడా మనము చూసి ఉంటాము. ఎందుకంటే అటువంటి సమయంలో అయినా కూడా యం యం వాపి స్మరన్ భావం తం తం తమేవైతి, ఈ కళేబరాన్ని ఎవరైతే వదిలిపెట్టుతున్నారో, ఏ భావంతో వదిలిపెట్టుతున్నారో అదే భావంతో వారికి జన్మ కలుగుతుంది. కాబట్టి భగవత్ స్మరణలో చేసినటువంటి వారికి భగవత్ స్వరూపములో వాళ్ళు లీనమవుతారు అనే యొక్క భావము, ప్రగాఢమైనటువంటి విశ్వాసము మన శాస్త్రములో తెలియజేసినటువంటి విషయాలు తెలుసు. జడభరతుడు ఏ విధంగా ఆ మేకపిల్లపై లేదా ఆ జంతువుపై ఉండి దానినే స్మరిస్తూ ఆయన ఆ గొప్ప జ్ఞాని అయినటువంటి వారు కూడా తదుపరి ఇటువంటి జన్మను ఎత్తవలసి వచ్చినదని మనకు మన శాస్త్రములు తెలియజేస్తున్నది. కాబట్టి సహజ సిద్ధమైనటువంటి ఈ స్థితిలో ఎన్నో ఉపాసనలు, ఎంతో సత్య ధర్మ నిష్టలతో ఉన్నప్పటికీ కూడా ఆ భగవత్ జిజ్ఞాసను కలిగి ఉండాలా. అటువంటి అంతిమ ఘడియలలో తప్పనిసరిగా మనం ప్రార్థించుకుంటాం. అంటే ఈ అంతిమ ఘడియలలో వాసన ఏ రకమైనటువంటి వాసనతో ఉంటారో అటువంటి విషయాలనే చింతిస్తారనేది ప్రతీతి. ఎందుకంటే చాలా మంది చెప్తుంటారు, కనీసము ఈ మరణ సమయములోనైనా నారాయణ అక్షరములోని సగం పదము అయినా చెప్పినా చాలు అని అంటే, కొబ్బరి పీచును తీసుకొని కొబ్బరి ఆ నారను తీసుకొని చూపిస్తే నారా అని అంటారండి. తలచి చూపెట్టగా అతను సంస్కారము లేనటువంటి వ్యక్తి పీచు అన్నాడంట. చూస్తారా? అంటే మనము నిత్య జీవితములో ఉపాసన విధానాలపై, కర్మలు చేసే విధానాలపై, మన భావనలపై, మన శ్రవణ మన నిధిధ్యాసలపై ఆధారపడి ఉంటుందని వేరుగా చెప్పనవసరం లేదు. కాబట్టి ఈ మంత్రము అందరికీ తెలియజేస్తున్నది ఏమని, హిరణ్మయేన పాత్రేణ హిరణ్మయేన పాత్రేణ సత్యస్య అపిహితం ముఖం తత్ త్వం పూషన్, హే పూషన్ అపావృను సత్యధర్మాయ ద్రష్టయే అని. అంటే హిరణ్మయే సత్యస్య అంటే సద్రూపమైనటువంటి పరబ్రహ్మ యొక్క ముఖము. ముఖం అంటే ఈ సత్యస్వరూపమైనటువంటి ఆ పరబ్రహ్మ ద్వారము. హిరణ్మయేన, హిరణ్మయేన అంటే బంగారు చేత, బంగారు హిరణ్మయేన పాత్రేన బంగారుమయమగు పాత్ర చేత అపిహితం కప్పబడి ఉన్నది. అంటే బంగారు పాత్ర అంటే ఇచ్చట మనము తేజోవంతమైనటువంటి మిరుమిట్లు గొలిసేటువంటి తేజస్వరూపము. చెప్తారే దివ్యం దధామి తే చక్షు అని. ఆ భగవత్ స్వరూపాన్ని మామూలు కళ్ళతో చూడలేక ఉన్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి నా స్వరూపాన్ని నువ్వు చూడవలనంటే నీకు దివ్యమైనటువంటి చక్షువులను ప్రసాదిస్తాను, చర్మ చక్షువులతో నువ్వు చూడలేవని తెలిపారు.
కాబట్టి ఇక్కడ కూడా ఆ హిరణ్మయేన పాత్రేనంటే తేజోపుంజములైనటువంటి సూర్య ప్రకాశవంతమైనటువంటి కోటి సూర్య సమప్రభ అని అంటారే, అటువంటి కోటి సూర్యులు ఎంతైతే వెలుగునిస్తారో అటువంటి తేజము చేత ఇదంతా కప్పబడి ఉన్నది. అంటే ఆవరణ అనే దోషము చేత ఏ విధంగా కప్పబడి ఉంటుందో ఇది తేజోవంతమైనటువంటి ఈ పాత్ర చేత ఈ సత్యస్వరూపమైనటువంటి పరబ్రహ్మ ఆ ద్వారము కప్పివేయబడినది, ఆవరించబడి ఉన్నది. కనుక హే పోషణ్, ఓ సూర్యదేవా, ఏ సర్వలోక పోషక. సూర్యుడేమిటి? సూర్యుడు లేకపోతే మన ఒక జీవనము లేదు. మనలందరినీ పోషించేవాడు ఆ సూర్య భగవానుడే. ఎందువల్లంటే ఎప్పుడైతే సూర్యరశ్మి ఉంటుందో అప్పుడే జీవ తత్వాలన్నీ కూడా జీవన యామం జరుగుతుంది. చీకటి లేకపోతే చీకటిలో చెట్లు పెరగడం కానీ ధాన్యములు ధాన్యములు పండుట కానీ, అదేవిధంగా సూర్యరశ్మితో మేఘాలు సముద్రంలో ఉన్నటువంటి నీటినంతా అది పీల్చుకొని మేఘరూపంలో ఉండి తదుపరి వర్షించడం కానీ అన్నిటికీ కూడా ఈ సూర్యదేవుడు, సూర్య భగవానుడు, ఆదిత్యుడు. ఆదిదేవా నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర్ అని మనము ఆదిత్య హృదయములో కూడా అందరూ ఆ సూర్య నమస్కారములను చేస్తారు. సూర్య నమస్కారములు ప్రసిద్ధికెక్కినాయి. ఎందువల్ల అంటే శ్రీరామచంద్రుడు కూడా ఆదిత్య హృదయాన్ని పఠించి అతను తన విజయము కోసము ఆ ఆదిత్య హృదయాన్ని పఠించారు అని రామాయణం కూడా తెలియజేస్తుంది. కాబట్టి ఈ అవసాన సమయములో సూర్యదేవుని వేడుకుంటున్న ఓ సూర్యదేవా, త్వం నీవు తత్ ఆ ఆవరణము, ఆ కప్పివేయబడినటువంటి మూతను, ఆ పాత్రను సత్యధర్మాయ సద్రూపమును ఉపాసించు నా కొరకు నేను ద్రష్టయే చూచుట కొరకు అపావృణు తొలగించుము అని కోరుతున్నాడు. మామూలుగా ఈ తేజోవంతమైనటువంటి మనం సూర్య కిరణాలను మామూలుగానే చూస్తే ఎండలో మనం ఆ సూర్య కిరణాలను మనము ఈ చక్షువులతో చూసేదానికి చాలా ఇబ్బంది పడతారు, చూడలేము కూడా. ఎందువల్లంటే అటువంటి తేజోవంతమైనటువంటి కోటి సూర్య సమప్రభ అయినటువంటి తేజస్సుతో నిండినటువంటి ఆ పాత్ర చేత కప్పబడి ఉన్నది. ఎవరు కప్పబడి ఉన్నారు? సద్రూపమైనటువంటి ఆ పరమాత్మ. కాబట్టి ఆ సద్రూపమైనటువంటి పరబ్రహ్మ యొక్క బంగారు ద్వారమన్నీ బంగారు మూకుడుతో మూత వేయబడి ఉన్నది, అంటే కప్పివేయబడింది. నేను సత్యధర్ముడనైన ఉపాసకుడను, అంటే ఆ రూపమును సాక్షాత్కరించుటకై ఆ మూతను, ఆ ఆవరణను తొలగించుము. మూత అంటే ఇక్కడ ఏదో బంగారుతో మూత చేసినది అడ్డపెట్టినది అనే అర్థం కాదు, వాచ్యార్థము కాదు. మనము లక్ష్యార్థాన్ని గ్రహించాలంటే ఏ లక్ష్యముతో ఈ మంత్రము ఉపదేశించబడుతున్నదో దాని లక్ష్యార్థమును మనము తీసుకొనవలి. అంటే ఈ ఉపాసకులందరూ కూడా అంతిమ సమయములో ఈ సూర్య భగవానుని వేడుకొనాలి అనే ఒక భావంతో ఈ మంత్రము మన అందరికీ ఉపదేశించుతున్నది. అంటే ఈ మంత్రాన్ని శృతి చెప్పుతున్నది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అటువంటి భావంతో ఆ మహాప్రస్థానమైనటువంటి సమయములో మనము
ప్రార్థించాలి అని. హే సూర్యదేవా, ఓ భగవాన్, ఓ ఆదిత్యుడా, ఓ ప్రభాకర, అంటే ప్రభాకరుడు అంటే ప్రభలు వెదజిమ్ముతున్నటువంటి ప్రభాకర, ఓ సూర్యదేవా, నేను వేద విహిత కర్మలను ఆచరించేవాడను. ఇక్కడ ముందే చెప్పే సత్యధర్మాయ అంటే సత్యం వద ధర్మంచరా సత్యాన్న ప్రమదితవ్యం ధర్మాన్న ప్రమదితవ్యం అని మనకు వేదం తెలియజేసింది. అంటే సత్యం వద, సత్యమును పలుకుము, ధర్మంచర, ధర్మమును ఆచరించుము. మరి ఈ లోకములో మనం అప్పుడప్పుడు కూడా కొంతమంది చెప్తా ఉంటారు, సత్యం వధ ధర్మంచర, సత్యాన్ని వధ చేసినారు, సత్యము చంపబడుతున్నది, కొన్ని సాక్ష్యములు తారుమారైతున్నాయి కోర్టులో ఉన్నటువంటి అని మనము వింటూ ఉంటాము సంఘటనల గురించి. అట్నే ధర్మాన్ని చెరసాలలో బంధించబడిందని కూడా చెప్తుంటున్నాం. అందుకని ఇటువంటివి కాదు, సత్యాన్న ప్రమదితవ్యం ధర్మాన్న ప్రమదితవ్యం, ఈ ధర్మాన్ని సత్య ధర్మాలను నేను పాటించుతున్నాను. ఓ సూర్య భగవాన, ఓ సూర్య దేవా, ఓ హే భగవన్, నా మీద దయతలచి నా మీద కరుణించి నీవు ఆ మూతను తొలగించు అని అర్థం. అంటే ఆ మూత అంటే అది అడ్డుగా ఉన్నది, ఆవరణము అని మనము ఇది వరకు మనం తెలుసుకొనున్నాము. అంటే మల విక్షేప ఆవరణలు. ఇప్పుడు మలము అంటే జన్మ జన్మలలో చేసినటువంటి పాప పంకిల అంతా కూడా అది మల దోషము. వేదాంత పరిభాషలో మలదోషము నివర్తించాలనుకుంటే కర్మోపాసన కర్మలు, సత్కర్మలు, శాస్త్ర విహిత కర్మలు చేసి ఈశ్వరార్పణ బుద్ధితో చేసినట్లయితే ఆ పాపమంతా నశించి ఆ మలదోషమంతా నివృత్తమైపోతుంది. తదుపరి ఉపాసన చే, భగవద ఉపాసన చే, భగవంతుని ఆరాధించుట వలన, ఉపాసన చేయుట వలన, సంకీర్తన చేయుట వలన, భజన చేయుట వలన, పూజలు చేయుట వలన, ధ్యానము చేయుట వలన ఇత్యాది ఉపాసన వల చేత ఈ విక్షేప దోషం కూడా తొలగిపోతుంది. ఇంకా మనం బాగా తెలుసుకోవాలంటే ఈ అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. ఈ వాచిక తపస్సు భగవద్గీతలో శ్రద్ధాత్రయ విభాగ యోగములో 14, 15, 16 శ్లోకములలో ఈ కాయ వాచిక మానసిక తపస్సుల గురించి తెలియజేయబడింది. దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యమహింసాచ శారీరం తప ఉచ్యతే. ఈ శారీరక తపస్సు అంతా చేసేదాని వల్ల ఈ పాప పంకిలమంతా కూడా, అందుకనే మన వాళ్ళు పెద్దవాళ్ళను పూజించడము, ఆ సద్గురువులు దేవ ద్విజ గురు ప్రాజ్ఞులు, గురువులను ప్రాజ్ఞులను విద్వాంసులను పండితులను ప్రవచన కర్తలను గురువులను వీళ్ళంతా మనము మన సంప్రదాయంలో అందరినీ పూజిస్తామంట, సేవ చేస్తాము. దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యం అహింసాచ. బ్రహ్మచర్యం గృహస్థ బ్రహ్మచార్యం కూడా చెప్పబడింది. గృహస్థులకు కూడా ఈ బ్రహ్మచార వ్రతం అనేది చెప్పబడింది. గృహస్థ బ్రహ్మచర్యం అనే పుస్తకంలో చదివితే మీకు అన్ని వివరాలు ఉంటాయి. కాబట్టి ఈ బ్రహ్మచర్యం అంటే పెళ్లి కానటువంటి వారికి లేదా బ్రహ్మనిష్ఠునికే కాదు,
సంసారి అయినటువంటి వ్యక్తికి కూడా బ్రహ్మచర్యము తెలియజేయబడింది. అదే గృహస్థ బ్రహ్మచర్యము. ఈ శారీరకమైనటువంటి శుచి శుభ్రము మనం ప్రతిరోజు దీనివల్ల ఈ మలిన దోషాలన్నీ తొలగిపోతాయి. అట్నే మనము అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయత్. ఇప్పుడు సత్యాన్ని గురించి కదా మనం ఇక్కడ తెలుసుకుంటున్నాము. కాబట్టి అందువల్ల ఇక్కడ ఈ శ్లోకం భగవద్గీతలో చెప్పినటువంటి శ్లోకాన్ని అనుద్వేగకరం, ఉద్వేగము లేనటువంటి, కోపము లేనటువంటి, క్రోధము లేనటువంటి వాక్కులు ఉండాలి. కొంతమంది వాళ్ళు మాట్లాడితే ఎదుటి వారు యొక్క మనసు నొచ్చుకుంటుంది. మనసు ఏదో ఆ మాట ఈటలతో అయినా గుద్దినా పర్వాలేదు, కానీ మాటలతో నన్ను పొడిచినాడు అని అంటుంటారు. కాబట్టి ఇక్కడ సత్యమైనా కానీ సత్యంగా ఉండాలి, అది ప్రియంగా ఉండాలి, అది హితంగా ఉండాలి. మరి ఒక ఋషి సత్యం చెప్పేవాళ్ళు, ఒక వేటగాడు వచ్చినాడు, దాన్ని తరుముకుంటా ఉంటే అది ఆయన ఆశ్రమం లేకపోయింది, ఆ నుంచి అట్లా పోయింది అన్నమాట. అప్పుడు ఆ వేటగాడు వచ్చినాడు, ఏమయ్యా మునీశ్వరా, ఇట్లా నేను ఒక జంతువును తోలుకొని వస్తా ఉంటే, దాన్ని కొట్టుకొని వస్తా ఉంటే మీ దగ్గరికి వచ్చింది, మీరు చూసినారా అని అడిగినారు. ఎట్లా పోయిందో చెప్పు అని అడిగితే ఆ మునీశ్వరుడు ఆలోచించిన ఏం చెప్పాడంటే, ఆయన అక్కడ సత్యం చెబితే దాన్ని బంధిస్తాడు, దాన్ని వధిస్తాడు. అందుకని వారు ఏం చెప్పారంటే, నిజమే నాయనా నువ్వు అడుగుతున్నావు, ఆయన అందుకని చూసినాటి చెప్పలేవు, ఈ చెప్పే నారుకైతే చెప్పేదేమో చూడలేదు, ఏం చెప్పాలని అన్నాడు. ఈయనేదో చాలా పిచ్చివాడుగా ఉన్నట్టున్నాడే, నేను అడిగేదానికి సమాధానం చెప్పకుండాని వానికి అర్థం కాకుండా వాని దారిని వాడు పోవడం అనేది జరిగింది. ఆయన సత్యం చెప్పినాడు, ప్రియం హితము అయినటువంటి వాక్యం ద్వారా తెలియజేసినారని మనకు పెద్దలు తెలియజేస్తారన్నమాట. కాబట్టి ఇటువంటి సత్య ధర్మము, ధర్మో రక్షతి రక్షతః, ధర్మాన్ని రక్షించాలి. ధర్మాన్ని రక్షిస్తేనే మనము రక్షించబడుతాము. కాబట్టి ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని భగవంతుడు గల కృష్ణ పరమాత్మ భగవద్గీతలో తెలియజేసి ఉన్నారు. అంటే ధర్మాన్ని సంరక్షించేదానికి ఎప్పుడైతే ధర్మమునకు గ్లాని కలుగుతుందో, హాని కలుగుతుందో, ఆ ధర్మ రక్షణకై నేను అవతరిస్తానని చెప్పబడింది. అంటే ఇక్కడ ఈ సత్య ధర్మాలను నేను పాటించుతున్నాను అనే వ్యక్తి ఎలా ఉండాలా అనే విషయాలు మనము ఇక్కడ తెలుసుకోవాలా. అసలు సత్యం అంటే ఏమిటి, ఆ సత్య స్వరూపమైనటువంటి సద్రూపమైనటువంటి పరబ్రహ్మ అంటే ఏమిటి అనేది కూడా మనము క్షుణ్ణంగా తెలుసుకున్నట్లయితే సాధకునికి ఈ యొక్క విషయాలన్నీ అవగతమవుతాయి. త్రికాలాబాధ్యం సత్యం, త్రికాలములో కూడా బాధించబడదు. అంటే త్రికాలాలంటే భూత, వర్తమాన కాలము, భవిష్యత్ కాలములో కూడా, అంటే ఈ 3 కాలాలలో కూడా నశించకుండా ఉండనటువంటిది ఏదై ఉందో అది సత్యము, అది సత్యం. ఏకం సత్యం అని మనము ముందు మంత్రాలలో కూడా తెలియజేస్తున్నారు. ఈ ఈశావాస్యోపనిషత్తులో కూడా ఆ పరమాత్మను గురించి చెబుతూ శుక్రం ఏకం అద్వితీయం అని మనకు తెలియజేసినటువంటి మంత్రాలలో మనము అది ఏకం సత్యం అని మనము తెలుసుకుని ఉన్నాము ఇదివరకు. కాబట్టి ఈ సత్యస్వరూపమైనటువంటి త్రికాలాబాధ్యమైనటువంటి ఈ సత్యము ఏదైతే ఉందో
ఈ సద్రూపమైనటువంటి సత్తు చిత్తు ఆనంద రూపమైనటువంటి ఈ పరబ్రహ్మ యొక్క ద్వారము దేనితో కప్పివేయబడిందంటే ఈ ప్రకాశవంతమైనటువంటి హిరణ్మయమైనటువంటి ఈ మూకుడనే దానితో కప్పివేయబడింది. అంటే ఈ తేజోపుంజములంతా కూడా దట్టంగా కేంద్రీకరించబడి ఆ సత్య స్వరూపాన్ని దర్శించుటకు వీలు కావడం లేదు. కాబట్టి ఓ సూర్య భగవాన్ ఓ సూర్యదేవా, ఓ ఆదిత్య, నీ ప్రభాకరమైనటువంటి నీ ప్రభలను కొంచెం ఆ తేజములంతా కూడా నీవు తొలగించినట్లయితే నేను దర్శించగలను అని ఈ సాధకుడు సూర్య భగవానుని వేడుకొనుచున్నాడు. అంటే ఇది మన ప్రపంచంలో మనం అన్ని చోట్ల మనము చూసినటువంటి విషయమే. అంటే చాలా మంది ఈ సత్య స్వరూపాన్ని తెలుసుకోవాలి అనే విధానంలో మనం ఉపనిషత్తులు కూడా ఏమని చెప్పిన, ఓం అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ అని ఉపనిషత్తులు తెలియజేది. అంటే అసతోమా, అసత్తు నుంచి నన్ను సత్యానికి తీసుకుని వెళ్ళుము. అంటే ఏమిటి అర్థము? ఈ అసత్యము నాకు పనికిరాదు, ఆ సత్య మార్గములేకి, నీ మార్గములేకి అసత్తు నుండి సత్తునుకు తీసుకొని పోము. అంటే చీకటి నుండి వెలుగులేకి, మృత్యోర్మ అమృతంగమయ అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ. ఇక్కడ ఏమిటి? ఈ తమస్సు ఈ అంధకారము నుంచి తొలగించి మాకు జ్యోతిస్వరూపమైనటువంటి ఆ ప్రకాశ స్వరూపాన్ని చూసేదానికి మమ్మల్ని అది మాకు అటువంటి వెలుతురలేకి, అటువంటి జ్యోతిస్వరూపమైనటువంటి పరమేశ్వరుని మాకు దర్శనము అవుగాక. మృత్యోర్మ అమృతంగమయ. మృత్యు అంటే ఏమిటి? ఈ మృత్యువు అంటే శరీరానికే మృత్యు ఉన్నది, కానీ ఈ ఆత్మజ్ఞానికి మృత్యువు లేదు. అది శరీర ధర్మము. జాతస్య హి ధ్రువోర్మృత్యు. అటువంటి సత్యధర్మాలైనటువంటి ఆత్మజ్ఞానికి, పాటించినటువంటి ఆత్మజ్ఞానికి ఈ సద్రూపమైనటువంటి స్థితిని కనుక్కునే వాటికి అతనికి మరణము ఇటువంటి లేవు. కాబట్టి మనము ఈ మంత్రములో అంతిమ సమయంలో ఆ సత్య స్వరూపాన్ని, ఆవరణను కప్పి ఉన్నటువంటి మూతను తొలగించమని ప్రార్థిస్తున్నాడు సాధకుడు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి. ఉపనిషద్ విజ్ఞానము అనే శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ ఎంవి లోకనాథం గారికి ధన్యవాదాలు. కృతజ్ఞతాభివందనములు.